భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను రావులపాలెంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో బీజేపీ శ్రేణులు సేవా కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మోడీ ఆరోగ్య సౌఖ్యాల కోసం అర్చకులు శ్రీ సీతారామలక్ష్మణ హనుమాన్ స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బ్రైట్ లైట్ అంధుల, వృద్ధుల, అనాథల ఆశ్రమంలో దివ్యాంగుల చేతుల మీదుగా కేక్ కట్ చేసి మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ అన్నపూర్ణాదేవి సంస్థ, బీజేపీ నాయకులు కలిసి మద్యంశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు భోజన విందు ఏర్పాటు చేసి పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కొత్తపేట అసెంబ్లీ కన్వీనర్ అయినవిల్లి సత్యబాబు, నియోజకవర్గ కో కన్వీనర్ గండ్రోతు గోవిందరావు, కంకటాల వెంకటరత్నం, బొర్రా ఆంజనేయులు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఆవిడ చేస్తారని పంపిస్తాను. అంటే తీసుకున్నాం. నరేంద్ర మోడీ సార్ యొక్క 75వ జన్మదినోత్సవం సందర్భంగా మరి భారత ప్రధానిగా 2014 నుంచి మరి 2024లో కూడా మూడోసారి ప్రధానిగా ఎన్నికవడం జరిగింది. మరి భారతీయ జనతా పార్టీ 1951లో స్థాపించినప్పటికీ కూడా 1988వ సంవత్సరం నుంచి అధికారంలోకి రావడం జరిగింది. అయితే 78లో కూడా ఒకసారి అధికారంలో రావడం జరిగింది, కానీ అంత అధికారంలోకి రాలేదు. తర్వాత 2014 నుంచి 2024 వరకు కూడా నరేంద్ర మోడీ గారు అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. భారతదేశానికి ఒక వరంలా, దేవుడిచ్చిన వరం అని చెప్పవచ్చు. ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది. 2016 డిజిటల్ చట్టం కానీ, తర్వాత అయోగ్య నిర్మాణం కానీ, ఇలాంటివన్నీ కూడా ఎప్పటి నుంచో ఆగిపోయిన నిర్మాణాలన్నీ కూడా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చేయడం జరిగింది. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ప్రతి ఒక్క ధర్మాన్ని కూడా ఆయన ముందుకు నడిపించడం జరుగుతుంది. మోడీ గారు మనకు ఉండాలి, మరొకసారి కూడా ఆయన అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇవాళకి 75వ జన్మదినం పురస్కరించుకుని ఇవాళ మేము బీజేపీ శ్రేణులతో కలిపి ఇవాళ ఆయన 75వ పుట్టినరోజు గహనంగా నిర్వహించి ఇవాళ ఆయనకి ఎప్పుడూ కూడా నిండు నూనెల్లో కూడా ఆయన మాకు భారతదేశ ప్రధాని మంత్రిగా ఉండాలని మేమందరం ఆశిస్తూ ఆయన కోసం ప్రత్యేక పూజలు నిర్వహించి ఇవాళ కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. నేడు భారతదేశ ప్రధానమంత్రి గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని కోనసీమ జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలంలో ఆయన పేరుతో పలు ఆలయాలు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే కూటమి నాయకులు, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కూడా పలు చోట్ల అనేక బర్త్డే వేడుకలు నిర్వహించడం జరిగింది. రావులపాలెం మండలం ఈతకోటలో రావులపాలెంలో శ్రీ రాములవారి సన్నిధిలో ఆయన పేరుతో గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. వారు దేశానికి అందిస్తున్నటువంటి సేవల్ని దేశ అభివృద్ధిలో భాగస్వామ్యంగా మరింత నాయకత్వం పట్టుతో ముందుకు సాగాలని కోరుకుంటూ వారు సంపూర్ణ ఆరోగ్యంతో క్షేమంగా వర్ధిల్లుతూ భరతమాత సేవలో, ప్రజా సేవలు ముందుకు సాగాలని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.